ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. తెలంగాణకు పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా సీఎం మంత్రులు అమెరికా పర్యటన ఉంటుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ పట్టణంలో ప్రజా దర్బార్లో పాల్గొన్న ఆయన తెలంగాణ యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానిస్తామని తెలిపారు. సాఫ్ట్వేర్ కంపెనీలు తెలంగాణకు తరలిచ్చే విధంగా కార్యాచరణ రూపొందించామన్నారు కోమటిరెడ్డి. చాలా పైల మల్లారెడ్డి వాళ్ళు పారిశ్రామిక చాలా మంది ఉన్నారు. వాళ్ళు కోరి నల్గొండ టౌన్ చుట్టుపక్కల కానీ హైవే మీద ఇండస్ట్రీస్ పెట్టాలని ఎన్ఆర్ఐలతో ముఖాముఖి మీటింగ్లు కానీ పబ్లిక్ మీటింగ్స్ కానీ ఒకటి అమెరికన్ కంపెనీస్ కూడా ఐటీ కంపెనీస్ ఇక్కడికి రావాలని ఐటీ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఐటీకి ఒక పెద్ద పరిశ్రమ వస్తే ఒక 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. నల్గొండ చుట్టుపక్కల యూనివర్సిటీ ఉన్నది కాబట్టి టీఎఫ్ పెడితే అలా ఖాళీగా ఇప్పుడు 10 మంది కూడా లేరు. ఒక ఐటీ కంపెనీ తీసుకురావాలి, ఎందుకంటే ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి ఆ ప్లాన్లో ఉన్నాను. ఎంతవరకు సక్సెస్ వెయిట్ చేద్దాం. ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ వచ్చినా 10,000 ఉద్యోగాలు వస్తాయి.